మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ నర్సీపట్నం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ మార్కెట్ మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ప్రారంభించారు. స్వయం సహాయక గ్రూపుల స్టాల్స్లో ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, టీడీపీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, కౌన్సిలర్లు మధు, రాజుల నాయుడు, రెడ్డి అప్పలనాయుడు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎంతో మంది ఎప్పుడు చేశారు? షాప్ కొత్త వీధి అండి, నర్సీపట్నం కొత్త వీధి. ఇంట్లోనే షాప్. ఇదైతే హోమ్ మేడ్ అండి. ప్రాఫిట్స్ వస్తున్నాయా? వస్తాయండి, రాకుండా పెట్టమైతే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం పురపాలక సంఘంలో ఉన్నటువంటి మెప్మా వారి ఆధ్వర్యంలో అర్బన్ బజార్ మార్కెట్, అర్బన్ మార్కెట్, పూర్వం మెప్మా బజార్ అనేవారమ్మా, పూర్వం మెప్మా బజార్ అనేవారు, ఇప్పుడు అర్బన్ మార్కెట్ అనేది స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే దాన్ని ఈ స్టాల్స్ని మన యువనాయకుడు రాజేష్ బాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ మార్కెట్ని కూడా ఇప్పుడు మేము సందర్శించాం. చూస్తే చాలా ఆహ్లాదకరంగా మంచి ఫుడ్. అంటే యాక్చువల్గా మనం చూస్తుంటే బయట షాపుల్లో, పెద్ద పెద్ద షాపుల్లో కొంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఏంటో తెలియని పరిస్థితి. కానీ ఇవి హోమ్ ఫుడ్, మన ఇంట్లో ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా ఉండేటటువంటి హోమ్ ఫుడ్స్ కానీ, అదేవిధంగా హెయిర్ ఆయిల్స్ కానీ ఇవన్నీ కూడా స్టాల్స్ని పెట్టడం జరిగింది. ఒక సంఘం అయితే పర్యావరణానికి ఉపయోగపడే విధంగా క్లాత్ బ్యాగ్స్ని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ ప్లేట్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇవి ఇప్పుడే మేడం గారిని, రమాదేవి గారిని అడిగితే ప్రతి ఎవ్రీ మంత్కి కూడా ఒకసారి పెట్టాలని చెప్పేసి అంటున్నారు. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, దీన్ని ఏదైనా పండగలప్పుడు కానీ ఏదైనా జనాలు జరుపుకున్నప్పుడు మీ మెప్మా నుంచి వారికి సరైన షెల్టర్ ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ కూడా చూస్తారు. ఆ క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ ఉన్నప్పుడు సందర్శించి కంపల్సరీ కూడా మన డ్వాక్రా వాళ్ళకి వ్యాపారం జరిగే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ సహాయపడతారని చెప్పేసి మేడం గారిని నేను చెప్పినటువంటి ప్రపోజల్ని ఒకసారి ఆలోచించమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. ఒకసారి ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు. ఏదైనా మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి డ్వాక్రా మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని, అదేవిధంగా మంచి కస్టమర్స్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మెప్మా వారికి ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.